వైటీ తెలుగు భక్తి ప్రేక్షకులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు. జనవరి 15 నుండి జనవరి 21, 2024 వరకు వార రాశి ఫలాలు. మేష రాశి వార ఫలాలు. మీ ఆరోగ్యంలో మెరుగుదల ఉన్నప్పటికీ జీవితంలోని వివిధ రంగాలలో కొన్ని హెచ్చుతగ్గులు ఇబ్బందులను కలిగిస్తాయి. కాబట్టి మీరు మానసిక సంతృప్తిని పొందాలనుకుంటే మీరు మీ సన్నిహితులతో కొంత సమయం గడపవలసి ఉంటుంది. చంద్ర రాశికి సంబంధించి 12వ ఇంట్లో రాహు ఉండటం వల్ల ఈ వారం మీరు అనేక రహస్య వనరులు మరియు పరిచయాల నుండి చాలా డబ్బు సంపాదిస్తారు. అయితే మీ ఇంటి ఖర్చులు పెరగడం వల్ల డబ్బు ఆదా చేయడం మీకు కష్టమవుతుంది. అందువల్ల మీరు భవిష్యత్తులో ఎటువంటి సమస్యను ఎదుర్కోకుండా అవసరాన్ని బట్టి ఖర్చు చేయాలని సూచించారు. ఈ వారం మీ వ్యక్తిగత జీవితంలో ఒకప్పటి రహస్యాన్ని బహిర్గతం చేయడం వల్ల మీరు కొన్ని సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు. అటువంటి పరిస్థితిలో రహస్యాన్ని తెరవడానికి వేచి ఉండటానికి బదులుగా మీరు మీ తప్పును గుర్తించి ఇతరులతో పంచుకోవడం మంచిది. మన కష్టార్జితం కంటే అదృష్టాన్ని ఎక్కువగా ఆశ్రయిస్తూ పనులు జరగడం కోసం మనం తరచుగా ఎదురుచూస్తూ ఉంటాం. అయితే ఈ వారం మీరు అలా ఆలోచించడం లేదా చేయడం మానుకోవాలి. చంద్ర రాశికి సంబంధించి శని 11వ ఇంట్లో ఉండటం వల్ల కాబట్టి మీరు మీ కెరీర్లో విజయం సాధించాలనుకుంటే అదృష్టం కోసం వేచి ఉండకండి. బయటకు వెళ్లి కొత్త అవకాశాల కోసం చూడండి. మీరు ఏదైనా ప్రవేశ పరీక్షకు సిద్ధమవుతున్నట్లయితే ఈ వారం మీరు మరింత జాగ్రత్తగా అధ్యయనం చేయాలి. ఇది కాకుండా విద్యార్థులు వారి ఆరోగ్యంపై దృష్టి పెట్టడానికి వారి చదువుల మధ్య కొంత సమయం కేటాయించాలని సూచించారు. ఎందుకంటే ఈ సమయంలో మీరు కొన్ని చిన్న సీజనల్ అనారోగ్యాల కారణంగా పరధ్యానంలో ఉండే అవకాశం ఉంది. వృషభ రాశి వార ఫలాలు. ఆరోగ్యపరంగా ఈ వారం చాలా బాగుంటుంది. ఈ సమయంలో మీ ఆరోగ్యం పట్ల మీ అంకిత భావం అనేక వ్యాధుల నుండి బయటపడటానికి ప్రభావవంతంగా ఉంటుంది. చంద్ర రాశికి సంబంధించి 5వ ఇంట్లో కేతువు ఉండటం వల్ల అటువంటి పరిస్థితిలో యోగా మరియు వ్యాయామాలు తక్కువగా ఉండనివ్వవద్దు మరియు వీలైనంత ఎక్కువగా ఆకుకూరలను తినండి. ఈ వారం అంతా మీరు మీ ఖర్చులపై ఒక కన్నేసి ఉంచాలి. లేకుంటే రాబోయే వారంలో మీరు దీనివల్ల చాలా ఇబ్బందులు పడవచ్చు. కాబట్టి ఈ సమయంలో మీ కళ్ళు మరియు చెవులు తెరిచి ఉంచండి. ఈ వారం మీ సౌకర్యాల కంటే మీ కుటుంబ సభ్యుల అవసరాలపై శ్రద్ధ పెట్టడం మీ నిజమైన ప్రాధాన్యతగా ఉండాలి. దీని కారణంగా మీరు ఇప్పటికీ తెలియని కుటుంబంలో అనేక పరిస్థితుల గురించి తెలుసుకుంటారు. చంద్ర రాశికి సంబంధించి శని 10వ ఇంట్లో ఉండటం వల్ల ఈ వారం మీ కెరీర్లో ఉన్నత స్థితిని తెస్తుంది. అయితే ఈ సమయంలో మీరు చేసే ఏ పని విషయంలోనైనా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. దాని గురించి మంచి అవగాహన పొందండి. ఇది కాకుండా మీరు మీ సీనియర్ అధికారులతో మాట్లాడాలనుకుంటే ఎవరి ద్వారా కాకుండా మీరే చేయండి. ఎందుకంటే అప్పుడే మీ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడంలో సక్సెస్ అవుతారు. సమయం విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది మరియు విద్య యొక్క సాకులో మీ పనితీరు అద్భుతంగా ఉంటుంది. దీనికోసం మీకు బలమైన సంకల్ప శక్తి మరియు ధైర్యాన్ని అవసరం. ఇది కష్ట సమయాల్లో కూడా మీ ఉత్తమ ప్రయత్నాలలో ఉంచడానికి మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది. మిథున రాశి వార ఫలాలు. మునుపటి వారంలో అజీర్ణం, కీళ్ల నొప్పులు, తలనొప్పులు వంటి ఆరోగ్య సమస్యలకు సంబంధించి సాధారణంగా ఉన్నవారు ఈ వారం ఆరోగ్యకరమైన జీవితం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకుంటారు మరియు దానిని మెరుగుపరచడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు. మీ ప్రయత్నాలను చూసి మీ చుట్టూ ఉన్నవారు మీతో ఉంటారు. అలాగే వారు కూడా మిమ్మల్ని ప్రోత్సహిస్తారు. చంద్రునికి సంబంధించి బృహస్పతి 11వ ఇంట్లో ఉండటం వల్ల మీరు ఈ వారం అకస్మాత్తుగా భారీ లాభాలను పొందడంతో మీరు మీ డబ్బును పెద్ద పెట్టుబడిలో పెట్టుబడి పెట్టడం గురించి నిర్ణయం తీసుకోవచ్చు. కానీ ప్రస్తుతం తొందరపడి ఎలాంటి పెట్టుబడులు పెట్టవద్దని మీకు సూచించబడింది. ఎందుకంటే మీరు సాధ్యమయ్యే అన్ని నష్టాలను పరిశీలించకపోతే భవిష్యత్తులో మీరు ప్రమాదాల అవకాశాలను పెంచే అవకాశం ఉంది. ఈ వారం మీ తమాషా స్వభావం కారణంగా మీరు మీ ఇల్లు మరియు కుటుంబ వాతావరణాన్ని సాధారణం కంటే సంతోషంగా ఉంచుతారు. అలాగే ఒక అద్భుతమైన సాయంత్రం కోసం లేదా ఈ సమయంలో కలిసి ఉండటానికి మీ బంధువులు లేదా స్నేహితులు కూడా మీ ఇంటికి రావచ్చు. మీరు మీ కెరీర్కు సంబంధించిన ఏవైనా ముఖ్యమైన విషయాలు లేదా ప్రణాళికలను అందరితో పంచుకోవడం మానుకోవాలి. ఎందుకంటే మీకు వ్యతిరేకంగా ఉపయోగించబడే ఒక ప్రణాళిక లేదా భావాలను మీరు ఎవరితోనైనా పంచుకునే అవకాశం ఉంది. ఈ వారం చదువుతున్నప్పుడు మీకు బోర్ అనిపించవచ్చు. కాబట్టి మీరు కొంత సమయం కేటాయించడం, నడక లేదా విహారయాత్రకు వెళ్లడం ద్వారా మిమ్మల్ని మీరు ఫ్రెష్ అప్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది మీ ఆలోచన సామర్థ్యాన్ని పెంపొందించుకోవడమే కాకుండా దీని తర్వాత మీరు విద్యపై మరింత దృష్టి పెట్టగలుగుతారు. కర్కాటక రాశి వార ఫలాలు. మీ ఆరోగ్యం బాగుంటే జీవితంలోని ప్రతి అంశాన్ని ఆనందించవచ్చని మీరు గ్రహిస్తారు. ఈ కాలంలో చాలా మంది వ్యక్తులు ఈ ట్యాగ్ లైన్ ని అనుసరిస్తారు మరియు మీ చెడు అలవాట్లను మెరుగుపరచడానికి ప్రయత్నిస్తారు. చంద్ర రాశికి సంబంధించి బృహస్పతి 10వ ఇంట్లో ఉండటం వల్ల మీ ఆర్థిక నిర్ణయాలలో మెరుగుదల ఈ వారం మీ జీవితంలో సానుకూల ప్రభావాన్ని చూపుతుంది మరియు ఇది గతంలో జరిగిన నష్టం నుండి బయటపడటానికి కూడా మీకు సహాయం చేస్తుంది. కాబట్టి మరోసారి విషయాలు ట్రాక్ లోకి రావడం ప్రారంభిస్తాయి. చంద్ర రాశికి సంబంధించి 3వ ఇంట్లో కేతువు ఉండటం వల్ల ఈ వారం బంధువు ద్వారా ఏదైనా శుభకార్యక్రమం జరిగినా అది మీ కుటుంబ సభ్యుల దృష్టిని ప్రదానం చేస్తుంది.
దీనితో ఈ సమయంలో దూరపు బంధువు నుండి కొన్ని శుభవార్తలు మీ మొత్తం కుటుంబానికి సంతోషకరమైన క్షణాలను అందించే అవకాశం ఉంది. చంద్ర రాశికి సంబంధించి 8వ ఇంట్లో శని ఉండటం వల్ల ఈ రాశి వారికి ఈ వారం వారి కెరీర్లో చాలా శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే ఈ సమయంలో మీకు కావలసిన ఫలాలు అందుతాయి. అలాగే ఈ సమయాలు మీ కెరీర్ మరియు వృత్తి జీవితంలో విజయాన్ని అందిస్తాయి. మీ లక్ష్యాలు మరియు ఆశయాలను సాధించడానికి మీకు అపారమైన దిశాత్మక బలాన్ని మరియు సామర్థ్యాన్ని అందిస్తాయి. ఈ వారం మీరు క్రొత్తదాన్ని నేర్చుకోవడానికి నిరంతర ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది. దీనికోసం మీరు ఇంటర్నెట్ సహాయం కూడా తీసుకోవచ్చు. అయితే ఈ సమయంలో సోషల్ మీడియాను ఉపయోగించవద్దు, లేకుంటే మీరు మీ సమయాన్ని కూడా వృధా చేసుకోవచ్చు. సింహరాశి వార ఫలాలు. చంద్ర రాశికి సంబంధించి 2వ ఇంట్లో కేతువు ఉండటం వల్ల డబ్బుకు సంబంధించిన పరిస్థితులు మరియు సమస్యలు మీ మానసిక ఒత్తిడికి కారణం కావచ్చు. పని ఒత్తిడి మరియు గృహ వ్యత్యాసాల కారణంగా మీరు మీ ఆహారం మరియు పానీయాల పట్ల శ్రద్ధ వహించకుండా ఉండే అవకాశం ఉంది. ఈ కారణంగా ఆరోగ్యం క్షీణించడంతో పాటు మీరు కొంత బలహీనతకు గురవుతారు. ఈ వారం ఈ రాశిచక్రం యొక్క స్థానికుల జీవితం నుండి అన్ని ఆర్థిక సవాళ్లను అధిగమించవచ్చు. చంద్రునికి సంబంధించి 9వ ఇంట్లో బృహస్పతి ఉండటం వల్ల ఈ సమయంలో డబ్బు పొందడానికి అనుకూలమైన సంయోగాలు ఉన్నాయి మరియు ఇది వారి ప్రతికూల పరిస్థితుల నుండి బయటపడటానికి వారికి సహాయపడుతుంది. ఈ వారం మీరు కుటుంబ జీవితంలో సాధారణ ఫలితాలను పొందే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ సమయంలో మీరు ఇంటికి వెళ్లేటప్పుడు కుటుంబంలోని చిన్న సభ్యుల కోసం బహుమతులు లేదా తినుబండారాలు తీసుకువస్తారు. ఇది వారితో పాటు ఇతర కుటుంబ సభ్యులను సంతోషపరుస్తుంది. ఈ వారం మీ కార్యాలయంలో మీ అన్ని విజయాలు మరియు క్రెడిట్లను మరొకరికి అందించినట్లు మీరు కనుగొంటారు. కాబట్టి మీరు చేసిన పనికి మరెవరూ క్రెడిట్ తీసుకోనివ్వవద్దు, లేదంటే మీ కెరీర్లో ప్రతికూలంగా నష్టాన్ని భరించాల్సి రావచ్చు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు ఈ వారం అదృష్టం కంటే తమ శ్రమపైనే ఎక్కువగా ఆధారపడవలసి ఉంటుంది. ఎందుకంటే అదృష్టం మిమ్మల్ని ఎల్లవేళలా ఆదుకోదు, కానీ మీ చదువు చనిపోయే వరకు మీతోనే ఉంటుందని మీరు కూడా బాగా అర్థం చేసుకున్నారు. అందువల్ల మీరు నక్షత్రాలు మీపై ప్రకాశించే వరకు ఎదురుచూస్తూ మీ సమయాన్ని వృధా చేస్తున్నారు. అటువంటి పరిస్థితిలో గడిచిన వాటిని మరచిపోయి ఈ రోజు నుండి మీ శ్రమతో మీ వేగాన్ని కొనసాగించండి. కన్యా రాశి వార ఫలాలు. మీరు చెడు ఆరోగ్యంతో బాధపడుతుంటే ఈ వారం మీరు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విషయాలు మరియు కార్యకలాపాలపై పని చేయాల్సి ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ చెడు అలవాట్లను మెరుగుపరుచుకోండి మరియు మంచి మరియు సుసంపన్నమైన ఆహారాన్ని తీసుకునేటప్పుడు ఎక్కువ కారంగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండండి. చంద్ర రాశికి సంబంధించి శని 6వ ఇంట్లో ఉంచడం వల్ల ఈ వారం చాలా మంది స్థానికులు తమ జీవిత భాగస్వామి కోసం తమ డబ్బును ఖర్చు చేయడం కనిపిస్తుంది. అటువంటి పరిస్థితిలో ఈ సమయంలో మీ జీతం కూడా పెరుగుతుంది, కాబట్టి మీరు వారితో అందమైన ప్రయాణం చేయడానికి ప్లాన్ చేసుకోవడం సాధ్యమే. మీరు ఈ ఆనందాన్ని మీ ప్రియమైన వారితో పంచుకోవడం కనిపిస్తుంది. అయినప్పటికీ ఎక్కువ డబ్బు ఖర్చు చేయడం మీకు హానికరం. చంద్ర రాశికి సంబంధించి 1వ ఇంట్లో కేతువు ఉండటం వల్ల ఈ వారం ఏదైనా నిర్ణయం గురించి మీ కుటుంబాన్ని ఒప్పించడంలో మీరు విఫలమయ్యే అవకాశం ఉంది. దీనితో మీ కుటుంబ సభ్యులు మీకు వ్యతిరేకంగా ఉండవచ్చు మరియు మీ నిర్ణయానికి మద్దతు ఇవ్వడానికి నిరాకరించవచ్చు. ఈ వారం మీరు మీ సీనియర్లు మరియు సహోద్యోగుల మద్దతును పొందలేరు. దీని కారణంగా మీరు అన్ని బాధ్యతలను నిర్వహించలేరు మరియు ప్రతి పనిని పూర్తి చేయలేరు. ఫలితంగా కెరీర్లో అడ్డంకులు తలెత్తుతాయి మరియు మీరు చాలా ఒత్తిడికి గురవుతారు. గతంలో మీ సబ్జెక్టులను అర్థం చేసుకోవడంలో మీకు సమస్య ఉంటే ఈ వారం మీరు మీ లక్ష్యాలను సాధించడానికి గతంలో కంటే ఎక్కువ కష్టపడాలి. ఈ సమయంలో అనేక సవాళ్లు మీ ముందుకు వస్తాయనే భయాలు ఉన్నాయి. అయితే మీరు ఈ సమయంలో మీరు ఓపికతో ప్రతిదీ నిర్వహిస్తే మీరు ప్రతి సమస్య నుండి బయటపడటంలో విజయం సాధించవచ్చు. తులా రాశి వార ఫలాలు. చంద్ర రాశికి సంబంధించి బృహస్పతి 7వ ఇంట్లో ఉంచడం వల్ల ఈ వారం మీరు జీవితానికి నిజమైన మూలధనం ఒత్తిడిని దాటవేయడం మరియు చుట్టుపక్కల వ్యక్తులతో జీవితాన్ని ఆస్వాదించడం అని అర్థం చేసుకుంటారు. మీరు ఈ వారం మీ జీవితంలో ఈ విషయాన్ని స్వీకరిస్తారు. చంద్ర రాశికి సంబంధించి 5వ ఇంట్లో శని ఉంచడం వల్ల దీని కారణంగా మీరు ఇంట్లో మరియు మీ కార్యాలయాల్లో మెరుగైన వాతావరణాన్ని మరియు ఆరోగ్యాన్ని పొందేందుకు మీ మనస్సును రిలాక్స్ గా ఉంచడానికి చాలా జోక్లు వేస్తారు. పెట్టుబడి దృక్కోణం నుండి వారం మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది, అయితే మీరు ఎటువంటి రిస్క్ తీసుకోవద్దని సలహా ఇస్తారు. అందువల్ల మీరు ప్రశాంతంగా పెట్టుబడులు పెట్టాలి, మీ జీవితంలో లాభం మరియు పురోగతిని పొందాలి. తరచుగా మీరు ఇతరుల కోరికల ఆధారంగా మీ స్వంత ప్రణాళికలను రూపొందించుకుంటారు, కానీ ఈ వారం అలాంటి పని చేయడం మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టవచ్చు. కాబట్టి ఈ వారం మీ కుటుంబ సభ్యులు ఏమి చేయాలి మరియు ఏమి చేయకూడదు అని నిర్ణయించుకోవద్దు. అప్పుడే మిమ్మల్ని మీరు సంతోషంగా ఉంచుకోగలుగుతారు. ఈ వారం మీరు కెరీర్లో మెరుగ్గా ఉండాలంటే అన్ని రకాల ప్రతికూల ఆలోచనల నుండి మిమ్మల్ని మీరు దూరంగా ఉంచుకోవాలి. లేకపోతే ఈ ప్రతికూల ఆలోచనలు మిమ్మల్ని మీ లక్ష్యం నుండి దూరం చేస్తాయి. ఇది రాబోయే కాలంలో మీకు చాలా ఇబ్బందిని కలిగిస్తుంది.
ఈ రాశికి చెందిన విద్యార్థులు ఈ వారం పోటీ పరీక్షలలో విజయం సాధించాలనుకుంటే వారు తమ అత్యుత్తమ ప్రతిభను కొనసాగించడం చాలా ముఖ్యం. మరోవైపు మీరు ఉన్నత విద్య తర్వాత మంచి ఉద్యోగం కోసం వెతుకుతున్నట్లయితే మెరుగైన ఎంపికలను ఎంచుకోవడంలో అపారమైన విజయాన్ని పొందే అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశి వార ఫలాలు. మీరు ఈ వారం పాదాల నొప్పి, వెనుక మరియు కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం పొందుతారు. ముఖ్యంగా 50 ఏళ్లు దాటిన వారికి ఈ వారం ప్రత్యేకం చంద్ర రాశికి సంబంధించి బృహస్పతి 6వ ఇంట్లో ఉంచడం వల్ల ఈ వారం గ్రహాల రాశుల కదలిక మీరు ఇతరుల అడుగుజాడలను అనుసరించి ఏదైనా పెట్టుబడి పెడితే ఆర్థిక నష్టం దాదాపు ఖాయమని వివరిస్తుంది. అందువల్ల మీ డబ్బును ఇతరుల ఆజ్ఞపై ఎక్కడా ఉంచకుండా మరియు తెలివిగా వ్యవహరించండి. మీ ఫన్నీ స్వభావం సామాజిక పరస్పర చర్యల ప్రదేశాలలో మీ ప్రజాదరణను పెంచుతుంది. సమాజంలో మీ గౌరవం మరియు గౌరవం కూడా పెరుగుతుంది. మీరు చాలా మంది ప్రముఖుల దృష్టిని ఆకర్షించగలుగుతారు. 4వ ఇంట్లో శని ఉంచడం మరియు చంద్రునికి సంబంధించి మీ 10వ ఇంటిని చూపడం వల్ల మీకు ఈ వారం మెరుగ్గా ఉంటుంది. ఎందుకంటే ఈ సమయంలో మీరు మీ కష్టాల నుండి బయటపడగలరు మరియు మీ లక్ష్యాలను సాధించడానికి మునుపటి కంటే ఎక్కువ శ్రమతో తీవ్రంగా పనిచేస్తారు. ఏదైనా పోటీ పరీక్షకు హాజరై అందులో విజయం సాధించాలనుకునే విద్యార్థులు ఈ వారం తమ ధైర్యం మరియు ఆత్మవిశ్వాసం సహాయంతో అపారమైన విజయాన్ని పొందుతారు. కానీ మీరు మీ గురువులు మరియు గురువులతో సరైన అవగాహన మరియు సత్సంబంధాలు కలిగి ఉండాలని గుర్తుంచుకోండి. ధనుస్సు రాశి వార ఫలాలు. మీరు మానసిక ప్రశాంతత కోసం ఒత్తిడిని అధిగమించడానికి మార్గాలను కనుగొనాలి మరియు తద్వారా మీరు ఆరోగ్యంగా మరియు శక్తివంతంగా ఉండగలుగుతారు. చంద్ర రాశికి సంబంధించి 3వ ఇంట్లో శని ఉండటం వల్ల ఈ శక్తి ఈ వారం మీకు చాలా ముఖ్యమైనది. ఈ వారం మీ ఆదాయం ఎంత వేగంగా పెరుగుతుందో అంత వేగంగా డబ్బు మీ చేతుల్లోంచి మాయమవుతుంది. అయితే ఇది ఉన్నప్పటికీ అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీరు ఎలాంటి ఆర్థిక సంక్షోభంతో బాధపడరు. ఈ వారం మీకు అత్యంత ముఖ్యమైన కుటుంబ సభ్యులకు మీ మాటలు మరియు భావాలను వివరించడంలో మీరు చాలా ఇబ్బంది పడతారని మీరు భావిస్తారు. కాబట్టి కొంత సమయం ప్రశాంతంగా ఉండి వారికి కూడా కొంత సమయం ఇస్తే బాగుంటుంది. ఈ వారం మీ మనస్సు మీ పనులకు బదులుగా మీ సుఖాల నెరవేర్పుకు మరింత అంకిత భావంతో ఉంటుంది. అటువంటి పరిస్థితిలో లక్ష్యాల వైపు మాత్రమే దృష్టి పెట్టండి మరియు భావోద్వేగ విషయాలను నివారించండి. లేకపోతే మీకు ఇబ్బందులు తలెత్తవచ్చు. ఈ వారం విద్యార్థుల ప్రవర్తనలో చాలా మార్పులు ఉంటాయి. దీని కారణంగా ఈ రాశికి చెందిన విద్యార్థులు తమ ఉపాధ్యాయులతో వాగ్వాదానికి దిగవచ్చు. అయినప్పటికీ వారు అలాంటి వివాదాలకు దూరంగా ఉండాలి, లేకుంటే ఉపాధ్యాయుల ముందు మరియు మీ ఇతర సహ విద్యార్థుల ముందు మీ ఇమేజ్ దెబ్బతినవచ్చు. దీని కారణంగా మీరు భవిష్యత్తులో వారి సహాయం మరియు సహకారాన్ని కోల్పోతారు. మకర రాశి వార ఫలాలు. ఈ వారం మీరు ఎక్కువ పని మరియు బాధ్యతలను మోయవలసి ఉంటుంది. కానీ మెరుగైన ఆరోగ్యం కోసం మీరు ఎక్కువ పని చేయకుండా ఉండాలని సలహా ఇస్తారు. లేకపోతే అది మిమ్మల్ని ఒత్తిడికి గురి చేస్తుంది. అలాగే మీరు కూడా అలసిపోతారు. చంద్ర రాశికి సంబంధించి శని 2వ ఇంట్లో ఉండటం వల్ల ఈ వారం ప్రారంభంలో ఆర్థిక సమస్యలపై మీకు అనుకూలంగా ఉండవచ్చు. కానీ వారం చివరిలో మీ డబ్బు కొన్ని కారణాల వల్ల లేదా ఇతర కారణాల వల్ల ఖర్చు చేయబడవచ్చు. ఇది మిమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. అటువంటి పరిస్థితిలో మీ డబ్బును మొదటి నుండి చివరి వరకు సరైన వ్యూహం ప్రకారం ఖర్చు చేయండి. మీ కుటుంబంలో ఎవరికైనా ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు ఉంటే వారి చికిత్సలో సరైన మార్పు ఈ వారంలో వారి ఆరోగ్యంలో మెరుగుదలని తెస్తుంది. ఇది కుటుంబంలో సానుకూల వాతావరణాన్ని సృష్టించడానికి దారి తీస్తుంది మరియు పిల్లలు వారిని విహారయాత్రకు తీసుకెళ్లమని మిమ్మల్ని కోరవచ్చు. భాగస్వామ్యంతో వ్యాపారం చేసే వ్యక్తులు ఈ వారం మంచి లాభాలను ఆర్జించవచ్చు. ఎందుకంటే టెక్నికల్ మరియు సోషల్ నెట్వర్కింగ్ మీ వ్యాపారాన్ని విస్తరించడానికి ఈ సమయంలో మీకు చాలా సహాయపడుతుంది. ఇప్పటి వరకు తమ పరీక్ష విషయంలో చాలా అజాగ్రత్తగా ఉన్న విద్యార్థులకు ఈ వారం ఏ పరీక్ష కంటే తక్కువ కాదు. ఎందుకంటే ఈ సమయంలో పరీక్షల ఒత్తిడితో పాటు మీరు ఇప్పటి వరకు వాయిదా వేస్తున్న మీ పాఠాలన్నింటినీ సవరించడం గురించి కూడా ఒత్తిడికి గురవుతారు. అయితే ఇతర విద్యార్థులకు ఈ సమయం సాధారణంగా ఉంటుంది. కుంభరాశి వార ఫలాలు. చంద్ర రాశికి సంబంధించి రాహువు 2వ ఇంట్లో ఉండటం వలన ఈ సమయంలో మీరు మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యంలో మెరుగుదలని చూస్తారు. ఇది మానసిక ఒత్తిడి నుండి ఉపశమనానికి సంకేతం తెస్తుంది. అటువంటి పరిస్థితిలో మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోవడానికి వీలైనంత వరకు వారి పట్ల శ్రద్ధ వహించండి మరియు వారితో క్రమం తప్పకుండా యోగా సాధన చేయండి. ఆర్థిక జీవితంలో హెచ్చుతగ్గుల కారణంగా ఈ వారం మీకు మీ జీవిత భాగస్వామి లేదా ప్రేమికుడితో పెద్ద వివాదం ఏర్పడే అవకాశం ఉంది. దీనికోసం మీరు డబ్బు విషయంలో చాలా నిస్సహాయంగా భావించే అవకాశం ఉంది మరియు మీ విపరీత ఖర్చుల గురించి మీ భాగస్వామి నుండి ఉపన్యాసాలు వినవచ్చు. మీ ఉదార ప్రవర్తనను కుటుంబ సభ్యులు సద్వినియోగం చేసుకుంటున్నారని ఈ వారం మీరు భావిస్తారు. దీనివల్ల అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే ఇది ఉన్నప్పటికీ మిమ్మల్ని మీరు దృఢంగా మార్చుకుంటూ ఈ సమయంలో మీ స్వభావంలో కొంత మార్పు తీసుకోవాలి. అందువల్ల దీన్ని మొదటి నుండి జాగ్రత్తగా చూసుకోవడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ వారం మీ కార్యాలయాల్లో విషయాలు మీ మార్గంలో వంగి ఉంటాయి.
ఈ విషయంలో మీ సహోద్యోగులు మరియు బాస్ వారి మద్దతు మరియు సహాయం కోసం మీరు కృతజ్ఞతతో ఉండాలి. అలాగే వారితో పనిచేసేటప్పుడు మీరు ఆత్మవిశ్వాసంతో ఉంటారు. మీ విద్యా జాతకం ప్రకారం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు తమ పరీక్షలో విజయం సాధిస్తారు. ఈ సమయంలో మీ కుటుంబం మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది. అలాగే మీరు మీ ఉపాధ్యాయులు లేదా గురువులలో ఒకరి నుండి విజ్ఞాన బహుమతిగా మంచి పుస్తకం లేదా కీని పొందుతారు. మీన రాశి వార ఫలాలు. చంద్ర రాశికి సంబంధించి మొదటి ఇంట్లో రాహు ఉండటం వల్ల ఈ వారం మీరు సానుకూల అంతర్దృష్టిని తీసుకురావడం ద్వారా మిమ్మల్ని మీరు చీకటి నుండి బయటకు తీయాలి. ఎందుకంటే ఈ ప్రతికూలత మీ పురోగతికి ఆటంకం కలిగిస్తుందని మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి దాని నుండి తప్పుకోవడం ద్వారా ఏదైనా మంచి చేయాల్సిన సమయం వచ్చింది. మీరు అద్దె ఇంట్లో నివసిస్తుంటే ఈ వారం మీ యజమాని ముందస్తుగా లేదా ఇంటి మరమ్మతుల కోసం అడుగుతారు. ఇది మీ ఆర్థిక పరిస్థితిని మరింత దిగజార్చవచ్చు. అందువల్ల మొదటి నుండి తగినంత పొదుపు చేస్తూ ఏదైనా ఆర్థిక పరిస్థితికి ముందుగానే మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవడం మంచిది. ఈ సమయంలో మీరు మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. దీనితో పాటు మీరు అధిక శక్తిని కలిగి ఉంటారు మరియు విపరీతమైన ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. ఇది మీ కుటుంబ జీవితంలో అనేక సానుకూల ఫలితాలను తెస్తుంది మరియు గృహ ఒత్తిడి నుండి మిమ్మల్ని దూరంగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది. ఈ వారం మీరు కార్యాలయంలో పనిచేస్తున్నప్పుడు ఏదైనా తప్పు చేసినట్లయితే దానిని అంగీకరించడం మీ విఘ్నతను ప్రతిబింబిస్తుందని గుర్తుంచుకోండి. ఎందుకంటే ఈ సమయంలో ఆఫీసులో మీ తప్పును అంగీకరించడం మీకు అనుకూలంగా పనిచేస్తుంది. కానీ దాన్ని మెరుగుపరచడానికి మీరు వెంటనే విశ్లేషించాలి. ఈ రాశికి చెందినవారు ఈ వారం విద్యారంగంలో పడే అన్ని రకాల సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. దీనివల్ల మీరు రిఫ్రెష్గా అలాగే ఒత్తిడి లేకుండా ఉంటారు. అటువంటి పరిస్థితిలో ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ మీ చదువుతో పాటు శారీరక శ్రమలకు కూడా కొంత సమయం కేటాయించడానికి ప్రయత్నించండి.